కర్నూలు జిల్లా పతికొండ పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని పతికొండ సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర తెలిపారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ పతికొండ పట్టణంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రోడ్డు వెడల్పు చేపడతామని 5 సంవత్సరాల కాలాన్ని ప్రజలకు మాయమాటలు చెప్పి కాలం వెల్లుబుచ్చిందే తప్ప రోడ్డు వెడల్పు కార్యక్రమం పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వైఎస్ఆర్ పార్టీ పూర్తిస్థాయి వైఫల్యమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్డు వెడల్పు చేపడతామని ప్రగల్భాలు పలికి చేసిందేమీ లేదని వారు తెలియజేశారు. కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకొని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మరి మరణాలకు కారణమైనటువంటి ఆ లారీ ఓనర్ ని తక్షణమే అరెస్టు చేసి దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ వాళ్ళ ఇన్స్టాగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని తెలియజేసుకుంటూ తక్షణమే రోడ్డు వెడల్పి కార్యక్రమం చేపట్టాలి, ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడాలి. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం బాధితుల పక్షాన పక్షపాతం చూపితే